శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 23 నుంచి 33 శ్లోకాలు భావాలు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఫలాసక్తి లేకుండా, సంగత్వము లేకుండా, రాగద్వేష రహితంగా ఆచరించబడే నిత్య కర్మ సాత్వికమని చెప్పబడింది. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదావృతం. అర్జున, కోరికలు గల అహంకారి చేత అధికమైన ఆయాసముతో చేయబడే కర్మ రాజస కర్మ. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అర్జున, తరువాత కలిగే పరిణామాన్ని, నష్టాన్ని, హింసను, ముఖ్యంగా తన సామర్థ్యాన్ని చూసుకోకుండా ఏ కర్మ ప్రారంభించబడుతుందో అది తామస కర్మ. ముక్త సంగో నహం వాదీ ధృత్యుస్సాహసమన్వితః సిద్ధ్యః సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. అర్జున, ఫలసంగము లేనివాడు, నిరహంకారి, ధైర్యశాలి, ఉత్సాహవంతుడు, కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా నిర్వికారంగా ఉండేవాడు సాత్విక కర్త. రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్విత కర్త రాజసః పరికీర్తితః. అర్జున, రాగము గలవాడు, ఫలాపేక్ష గలవాడు, లోభి, హింసా ప్రవృత్తి గలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో కూడినవాడు రాజసకర్త. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. యుక్తుడు కానివాడు, పామరుడు, జరుడు, వంచకుడు, మోసగాడు, సోమరి, దుఃఖించేవాడు, కాలయాపన చేసేవాడు తామసకర్త. బుద్ధేర్భేదం ధృతేచ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అర్జున, గుణభేదం వల్ల బుద్ధి, ధైర్యము 3 విధాలుగా ఉన్నాయి. వాటిని వేరువేరుగా పూర్తిగా చెబుతాను, విను. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. అర్జున, ప్రవృత్తి, నివృత్తి విషయాలను, కార్యాకార్యాలను, భయాభయాలను, బంధ మోక్షాలను తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. అర్జున, ధర్మాధర్మాలను, కార్యాకార్యాలను ఉన్నదున్నట్లు కాకుండా భిన్నంగా గ్రహించే బుద్ధి రాజస బుద్ధి. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాన్ చ
బుద్ధి సా పార్థ తామసీ. అర్జున, అజ్ఞానము చేత కప్పబడింది అధర్మమును ధర్మముగాను సమస్త విషయాలను విపరీతంగా భావించేది తామస బుద్ధి. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియా క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. అర్జున, మనస్సు, ప్రాణము, ఇంద్రియ చేష్టలు వీటిని నిశ్చలమైన యోగము చేత నియమించేది సాత్విక ధృతి.